హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అమీర్ ఖాన్ నవ్య. ఇప్పుడైతే రెడీ అవుతున్నాను. రెడీ అయిన తర్వాత చాలా వర్క్స్ అయితే ఉన్నాయి. ముందైతే చికెన్ పికిల్ చేయాలి, షాపింగ్స్ అని, నైట్ డిన్నర్ కానీ ఇంకా చాలా ప్లాన్స్ అయితే ఉన్నాయి. ముందైతే చికెన్ పికిల్ చేయాలి. ఆ వీడియో అయితే ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఆ వీడియో ఛానల్లో ఉంది. అది ఎవరన్నా చూడకపోతే మిస్ అవ్వకుండా చూడండి. ఒకవేళ లింక్ కావాలంటే ఇక్కడ కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, అలానే పైన కూడా లింక్ ఇస్తాను. ఆ వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. ఇప్పుడైతే మేమైతే రెడీ అయిన తర్వాత పికిల్ చేసేసి ఇంకా షాపింగ్ అయితే వెళ్దాము అనేది ముందు ప్లాన్. తర్వాత డిన్నర్ ప్లాన్ కూడా ఉంది. అది ఏంటి అనేది లాస్ట్ వరకు చూడండి. ఎక్కడికి వెళ్ళాము డిన్నర్ కి అనేది వీడియో లాస్ట్ లో అయితే ఉంది, మిస్ అవ్వకుండా చూడండి. ఇప్పుడైతే రెడీ అవుతున్నాను. రెడీ అయిన తర్వాత వెళ్దాము అనేది. ఇప్పుడైతే ఈ డ్రెస్ అయితే నేను ఇండియా నుంచి అయితే తెప్పించుకున్నాను. ముందైతే ఏం బాగలేదా అంటే ఫోటోలు చూస్తే ఆన్లైన్ లో పర్చేజ్ చేసినప్పుడు ఒకలాగా ఉంది, మళ్ళీ వీడియో కాల్ లో చూపించారు, అదేం అంత బాగలేదా అనిపించింది. కానీ ఇక్కడికి వచ్చాక చూస్తే ఫ్యాబ్రిక్ అంతా బాగుంది, కంఫర్టబుల్ గా ఉంది. ఇది సమ్మర్ టైం కాబట్టి ఇంకా కంఫర్టబుల్ గా ఉంది అనిపించింది. ఈ డ్రెస్ వేసుకొని రెడీ అయితే అవుతున్నాను. రెడీ అయిన తర్వాత ఇంకా షాపింగ్ కి వెళ్ళాలి. ఫుల్ వేడిగా ఉంది, అందుకే మేకప్ ఏమి వేసుకోలేదు. మాయిశ్చరైజర్ అప్లై చేసుకుని సన్ స్క్రీన్ అప్లై చేసుకున్నాను. జస్ట్ లిప్ బామ్ కూడా అప్లై చేసుకున్నాను లిప్స్ కి. మళ్ళీ లిప్స్ డ్రై అయిపోతాయి అని అలానే జస్ట్ ఏమి మేకప్ ఏమి వేసుకోలేదు కదా, కొంచెం డల్ గా అనిపించింది డ్రెస్ వేసుకున్నప్పుడు. అందుకని జస్ట్ కాజల్ అయితే పెట్టుకున్నాను. ఇంకా స్టిక్కర్ ఏం పెట్టుకున్నాం అనేది ప్లాన్ ఉంది. కానీ ముందైతే ఏం స్టిక్కర్ పెట్టుకుందాము, మ్యాచ్ అయ్యే స్టిక్కర్ అంటే బ్లాక్ స్టిక్కర్ అట్లా మన దగ్గర లేదు అని జస్ట్ అయితే కాజల్ అలా పెట్టుకున్నాను. కానీ బ్లాక్ స్టిక్కర్ కదా అని తర్వాత అయితే తీసేసాను. నాకేమంతా అనిపించలేదు, అందుకని తీసేసాను. తర్వాత స్టిక్కర్ అయితే పెట్టుకున్నాను. మీకు బ్లాక్ బాట్ నచ్చిందా లేకపోతే ఈ స్టిక్కర్ నచ్చిందా అనేది మీరైతే కింద కామెంట్ చేయండి. ఏది సూట్ అయింది ఈ డ్రెస్ మీదకి అనేది. ఇప్పుడైతే మేమిద్దరం షాపింగ్ కి వెళ్తున్నాము. ఈవినింగ్ డిన్నర్ కి అయితే అభి వస్తాడు, మేము ముగ్గురు వెళ్తాము డిన్నర్ కి. ఇప్పుడైతే ప్రెసెంట్ మేమిద్దరం షాపింగ్ కి వెళ్తున్నాము. కొన్ని రిటర్న్స్ ఇవ్వాల్సినవి ఉన్నాయి. అలానే ఏమన్నా డీల్స్ ఉంటే షాపింగ్ చేద్దాము అని. ఇక్కడ ఇండిపెండెన్స్ డే కదా, ఇట్లా ఆల్రెడీ అయిపోయింది. కానీ ఇండిపెండెన్స్ డే అయిపోయిన తర్వాత అయినా కొన్ని డీల్స్ ఉంటాయి కదా అని వెళ్తున్నాము. ఉంటే ఇద్దాము, లేకపోతే రిటర్న్ ఇచ్చేసి వచ్చేద్దాము అని వెళ్తున్నాము. ఈ రింగ్ అయితే అభి మ్యారేజ్ టైంలో ఇండియా వచ్చినప్పుడు ప్రెజెంట్ చేసిన రింగ్ ఇది. అది పెట్టుకున్నాను, మ్యాచ్ అవుతుంది అని. స్టోన్ వైట్ ఫ్లవర్స్ కి అది మ్యాచ్ అవుతుంది అని ఆ రింగ్ అయితే పెట్టేసుకొని ఇప్పుడైతే రెడీ అయ్యాను. ఇప్పుడైతే ఇంకా షాపింగ్ అయితే వెళ్దాము. నా లుక్ ఎలా అనిపించింది అనేది మీరైతే కింద కామెంట్ చేయండి. ఇప్పుడైతే ప్రెజెంట్ అల్ట్రా బ్యూటీకి వచ్చాము. అక్కడ రిటర్న్ ఇవ్వాల్సినవి ఉన్నాయి. అంటే ఇక్కడికి వస్తుందని కొన్ని షాప్ చేసింది, అవి రిటర్న్ ఇవ్వాలి అనుకుంది. అందుకని ఇవి రిటర్న్ ఇచ్చేసి కావాల్సిన కొన్ని తీసేసుకొని ఇంకా రిటర్న్ అయితే వెళ్తున్నాము. కానీ రిటర్న్ అంటే అవుట్లెట్ కి వెళ్దామా ఏదన్నా షాపింగ్ మాల్ కి వెళ్దామా అనుకుంటున్నాము. అవుట్లెట్ అయితే బయట వెదర్ కొంచెం హాట్ గా ఉంది కదా, ఎక్కువ షాప్స్ కవర్ చేయలేము అని ఏదైనా షాపింగ్ మాల్ కి వెళ్దాము, ఎక్కువ షాప్స్ కవర్ చేయొచ్చు, ఏమైనా డీల్స్ ఉన్నాయో చూడడానికి ఉంటుంది అని. ఇప్పుడైతే ఫీనిక్స్ లో ఉన్న ఒక షాపింగ్ మాల్ కి అయితే వచ్చాము. ఈ జస్ట్ మేసిస్ ఎంట్రన్స్ లో అయితే ఎంటర్ అయ్యాము. షాపింగ్ మాల్ లోపలికి అంటే వచ్చి అంటే డైరెక్ట్ ఇక్కడ మేసిస్ లో కూడా కొన్ని రిటర్న్స్ ఇవ్వాల్సినవి ఉన్నాయి. అవి రిటర్న్ ఇచ్చేసి ఆ తర్వాత ఇంకా రిమైనింగ్ షాప్స్ ఇక్కడ ఉన్న షాప్స్ ఏమన్నా కవర్ చేద్దాము, ఏమైనా డీల్స్ ఉన్నాయేమో చూద్దాము అని వచ్చాము. అలానే మార్నింగ్ నుంచి ఏమి తినలేదు, ఆఫ్టర్నూన్ అయ్యింది, ఏమన్నా లంచ్ చేద్దాము అని కూడా ఉంది. అంటే ఇక్కడే లంచ్ ఏమన్నా చూద్దాము ఇక్కడ అని చూస్తున్నాము. షాపింగ్ చేసే ముందే ఆ రిటర్న్ ఇచ్చేసి ఫుడ్ ఏదన్నా చికెన్ బౌల్ లాగా తీసుకుందామా అని అనుకుంటున్నాము. అలానే ఏమన్నా వెరైటీస్ ట్రై చేద్దామా అనుకుంటున్నాము. కానీ అక్కడికి వెళ్ళి చూద్దాము. ఇక్కడ ఫుడ్ కోర్ట్ అయితే ఇక్కడైతే లేదు, ఇంకా పై ఫ్లోర్ కి వెళ్ళాలేమో. ఇక్కడ జస్ట్ గేమింగ్ అలానే కొన్ని స్టోర్స్ అయితే ఉన్నాయి. తెలుస్తుందిరా ఏం ఫుడ్ ఉందో. కిడ్స్ మంచిగా ఎంజాయ్ చేస్తుంది. ఇవంతా ఇక్కడ అంతా అయిపోతుంది. పైకి వెళ్ళాలా అదే తెలీదు. make sure
Okay. We want to get black pepper chicken. ఇంకా ఫైనల్లీ అయితే చికెన్ బౌల్ తీసుకున్నాము, కానీ 3 టైప్స్ చికెన్ తీసుకున్నాము. ఒకటి హనీ చికెన్, పెప్పర్ చికెన్, ఆరిగానో చికెన్ ఏదో తీసుకున్నాము. ఇంకోటి ఇవి మొత్తం 3 తీసుకున్నాము. అంటే 2 కూడా తీసుకోవచ్చు. 2 అంటే $12 అలా $1-2 డిఫరెన్స్ లో 3 టైప్స్ చికెన్ వస్తుందని ఆ 3 టైప్స్ చికెన్ తీసుకున్నాము. ఎక్కువ అంటే కొంచెం ఎనర్జీ కావాలి కదా అని ఇంకా అవి తీసేసుకొని ఇంకా తిన్నాము. కానీ మా ఇద్దరికైతే ఫుల్ అయిపోయింది ఇది. ఇంకా ఈ 2 ఏం చేస్తాము అని ఇంకా ఇక్కడే చిన్నగా తినేసాము. కొంచెం టైం టేకెన్ అయినా కొంచెం ఇక్కడే తినేసాము ఇద్దరము. ఇంకా తినేసి మేసీస్ లో కొన్ని డ్రెస్సెస్ చూసాము. ఆ డ్రెస్సెస్ లో ఒక 1-2 తీసుకున్నాము. తర్వాత అంటే అన్ని షాప్స్ కవర్ చేద్దాము, మళ్ళీ అక్కడ ఏమన్నా మంచి డ్రెస్సెస్ దొరికాయనుకో ఇవి తీసుకున్నాం ఎందుకు అనుకుంటాము. అందుకని ముందు వేరే షాప్స్ కవర్ చేసి వద్దామని వేరే షాప్స్ కి వెళ్ళాము. ఈ ఫ్లాట్ సేల్ 50%, 60% డిస్కౌంట్ అని ఉండడం వల్ల మొత్తం అయితే అన్ని డ్రెస్సెస్ అన్ని అయిపోయాయి. ఇంకా లాస్ట్ లో ఉన్నాయి కొన్ని, అవేమీ అంత అనిపించలేదు అని ఇంకా అవేమీ తీసుకోలేదు ఎక్కువ. ఈ జస్ట్ కొన్ని అన్ని కవర్ చేసాము, కానీ ఏమన్నా దొరుకుతాయేమో డీల్స్ లో ఒక మంచి డ్రెస్సెస్ ఉంటే తీసుకుందాము, ఆ డీల్స్ లో లేకపోయినా అనుకున్నాము. కానీ అన్ని స్టోర్స్ అయితే ఆల్మోస్ట్ ఎంటీగానే ఉన్నాయి. డ్రెస్సెస్ సెక్షన్ లో అయితే ఇంకా కొన్ని ఉన్నాయి, కానీ అవేమీ అయితే తీసుకోలేదు మేము. వేసుకునేటప్పుడు అబ్బా ఇది అదే ఇది ఎందుకు తీసుకున్నానా అనిపిస్తుంది. నాదే కాదు, నాకు అంతే. ఇప్పుడు నేను మొన్న అక్కడ మా ఇద్దరు డిస్కషన్ ఏంటంటే అన్ని డ్రెస్సెస్ తీసుకుంటాము, కానీ ఏమన్నా ఎక్కడికన్నా బయటకు వెళ్ళాలి అన్నప్పుడు ఏ డ్రెస్ వేసుకుందామా, ఏ డ్రెస్సులు లేవే, ఏమన్నా షాపింగ్ చేద్దామా ఇప్పుడు వెళ్ళి అనుకుంటామా అని అది డిస్కషన్ చేసుకుంటాము. అంటే ప్రతి అమ్మాయికి ఉండే ప్రాబ్లం అదే కదా, డ్రెస్సెస్ ఉంటాయి కానీ వేసుకునే టైంకి ఏ డ్రెస్ కనిపించదు, ఏం వేసుకుందామా అని కొంచెం అది దానికే ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది అని దాని గురించి అయితే మాట్లాడుకున్నాము. టైం కూడా తెలియలేదు, ఇంకా షాప్స్ అన్ని క్లోజ్ చేసేసారు. ఇంకా బయటకు వెళ్ళనమ్మా అంటే ఇంకా అప్పుడు వచ్చాము. ఇంకా కొన్ని రిటర్న్ ఇవ్వాల్సినవి ఉన్నాయి, కానీ ఇంకా ఇప్పుడు కాదు, ఈవినింగ్ ఎలాగ మళ్ళీ బయటకు వస్తాం కదా అప్పుడు ఇద్దాము అనుకొని ఇంకా ఇప్పుడైతే రిటర్న్ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. వెళ్లే దారిలో కొంచెం బాడీకి ఏదైనా కూల్ గా తాగాలనిపించి ఇక్కడైతే కోల్డ్ కాఫీ అయితే తీసుకున్నాము. అది తీసేసుకొని ఇంకా డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళాము. మళ్ళీ 2 కార్స్ ఎందుకని ఇంటికి వెళ్ళేసి ఇంకా మళ్ళీ అయితే ఇప్పుడు డిన్నర్ కి అయితే వెళ్తున్నాము. అంటే డిన్నర్ కి ఒక 20-30 మినిట్స్ దూరంలో ఉంది. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆర్డర్ చేసుకునేసరికి టైం పడుతుందని ఇప్పుడు డిన్నర్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ స్పెషల్ ఏంటంటే శాండ్విచ్ అయితే చాలా బాగుంటుంది. అంటే స్పైసీగా తినాలనుకున్న వాళ్ళకైనా కొంచెం డిఫరెంట్ టేస్ట్ ట్రై చేద్దాము అనుకునే వాళ్ళకైతే ఇక్కడ శాండ్విచ్ అయితే బాగుంటుంది. ఎవరన్నా ఫీనిక్స్ లో అలా ఉంటే స్కార్డేల్ లో ఇక్కడ డౌన్ టౌన్ దగ్గర ఉంటుంది. లొకేషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వెళ్ళి ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీరు ఇలాంటి శాండ్విచ్ మీరు ఎక్కడైనా తిన్నారా అనేది మీరైతే కింద కామెంట్ చేయండి. నాకైతే ఇక్కడ శాండ్విచ్ అయితే బాగా నచ్చింది. ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతిసారి మేము ఏం చెక్ చేయము, డైరెక్ట్ గా కావాల్సింది అదే కాబట్టి దానికోసమే వచ్చాం కాబట్టి అదైతే ఆర్డర్ చేసుకొని తినేస్తాము. అది డిఫరెంట్ గా ఉంటుంది అని ఎందుకు అంటున్నాను అంటే చికెన్ శాండ్విచ్ లో ఆవకాయ వేసుకొని తిన్న టేస్ట్ వస్తుంది. జూలై 4th వస్తే ఇక్కడైతే 4th జూలైకి మంచిగా ఆఫర్స్ ఉన్నాయి. కొన్ని అంటే బై 1 get 1 లాగా అలా ఆఫర్స్ ఉన్నాయి అని ఉంది, కానీ మనమైతే ఆ రోజు రాలేదు, ఆ తర్వాత వచ్చాము. ఇప్పుడైతే ఆ ఆఫర్ అయితే లేదు, జస్ట్ నార్మల్ గా రెగ్యులర్ కాస్ట్ అయితే ఉంది. అయితే నేను తిన్న శాండ్విచ్ ఇంకా టమ్మీ ఫుల్ అయిపోయింది. ఇది అయితే 2గా చెప్పేద్దాము అనుకున్నాను. ఇంకా అక్కడ కూడా సేమ్ శాండ్విచ్ ఆర్డర్ చేసుకున్నాము. అది టేస్ట్ చేపిద్దామని ఇక్కడికి తీసుకొచ్చాము. అలానే అభి అయితే ఇది చికెన్ పాస్తా అయితే ఆర్డర్ చేసుకున్నాడు. అది కొంచెం తినేసాడు. మేమైతే ఇంకా ఫుల్ అయిపోయిందని 2గా చెప్పేద్దాము. అభి కొంచెం తిన్న తర్వాత ఇంకా అది కూడా 2గా తీసుకెళ్దాము అని ఇంకా 3 అయితే 2గా చెప్పేసాము. 2గా తీసుకెళ్తున్నాము. మార్నింగ్ నుంచి మొత్తము ఫుల్ అంటే షాపింగ్
వెళ్ళడము అదంతా అయిపోయి మళ్ళీ ఇక్కడికి డిన్నర్ కి రావడము గ్యాప్ లేకుండా ఇంకా అలా అయితే మార్నింగ్ నుంచి ఫ్రీ టైమే లేదు, ఒక్క ఫోటో కూడా దిగలేదు అని ఇంకా కొన్ని ఫొటోస్ అయితే దిగుతున్నాము. ఫొటోస్ తీయమంటే ఇంకా ఫొటోస్ దిగకుండా వీడియో అయితే తీస్తున్నాడు. ఏంటి ఫోటో తీయడం అయిపోయిందా అంటే లేదు ఇంకా వీడియోనే తీస్తున్నాను అని చెప్పి ఇంకా అలానే కొన్ని ఫొటోస్ అయితే దిగాము. దిగిన తర్వాత ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఈ వీడియోని అయితే మాలాగా మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.